హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాస్త టైమ్ విత్ కావ్య. యెస్, నేనైతే ఇవాళ బాల్కనీ మేకోవర్ వీడియో చేస్తున్నాను. అందుకే ప్లాంట్స్ తీసుకుందామని నర్సరీ దాకా వచ్చాను. సో, ఇక్కడ నేను ఏమేం ప్లాంట్స్ తీసుకున్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ నా బాల్కనీని నేను స్క్రాచ్ నుంచి ఎలా నీట్‌గా ప్లాంట్స్‌తో డెకరేట్ చేసుకున్నానో అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేనిక్కడ 3 టైప్స్ ఆఫ్ రోజెస్ అయితే తీసుకున్నాను. ఒకటి యెల్లో, ఇంకొకటి రెడ్, ఇంకోటి ఆరెంజ్. సో, వాటితో పాటు కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా తీసుకున్నాను. ఉన్న ప్లేస్‌లోనే నీట్‌గా కవర్ చేద్దాం, అడ్జస్ట్ చేద్దాం అని చెప్పి చాలా మినిమమ్ ప్లాంట్సే తీసుకున్నాను. ఎందుకంటే మరీ ఎక్కువ ప్లాంట్స్ తీసుకున్నా కూడా ప్లేస్ సరిపోకపోయినా లేదా దాన్ని కరెక్ట్‌గా మెయింటైన్ చేయకపోయినా ఆ చెట్లు ఎండిపోతాయి లేదా పాడైపోతాయనేసి నేను మినిమమ్‌గానే తీసుకున్నాను. ఫ్లవర్స్ వస్తున్న ఈ ఇండోర్ ప్లాంట్స్ అయితే నాకు చాలా క్యూట్‌గా అనిపించాయి. ఆఫ్‌కోర్స్ అవన్నీ పెట్టాలంటే మనకు పాట్స్ కూడా కావాలి కాబట్టి నేను ఫ్యూ పింగాణీ పాట్స్ కూడా తీసుకున్నాను. అండ్ వీళ్ళ దగ్గర పాట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ వీళ్ళే తయారు చేస్తా ఉన్నారు. ఐ ఫీల్ లైక్ దే ఆర్ హావింగ్ ఏ యూనిక్ కలెక్షన్. వెరాజ్ ఆన్‌లైన్‌లో వచ్చేసి మనకు సేమ్ రిపీటెడ్ ఉన్న మోడల్సే ఉన్నాయి. బట్ వీళ్ళ దగ్గర చిన్న పాట్స్ నుంచి పెద్దవి దాకా అన్ని యూనిక్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. నచ్చిన మొక్కలన్నీ కొనుక్కునేసి ఇంకా బాల్కనీ మేకోవర్ చేయడానికి మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. సో, నేనైతే ఈ పింక్ పెటల్స్ ఉన్న ప్లాంట్ తీసుకున్నాను. దీని పేరు జోనల్ జెరానియం. ఇవి ఇండోర్ లేదా ఔట్‌డోర్ ప్లాంట్స్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు. నేనొక 3-4 పింగాణీ పాట్స్ అయితే తెచ్చుకున్నాను. వాటిలో మట్టి కూడా వేపించుకొని తీసుకొనొచ్చుకున్నాను. సో, వాటిని నీట్‌గా క్లీన్ చేసేసి తర్వాత మట్టి దాంట్లో వేసి ప్లాంట్‌నయితే నేను నాటాను. నేనెందుకంత డీప్‌గా చూస్తున్నాను అని అనుకుంటున్నారా? నాకు ఈ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అంటే చాలా భయం. చాలా అంటే చాలా భయం. నా వల్ల కాదసలకి. చూస్తే అరిచేస్తాను. అందుకే అంత డీప్‌గా చూసి చెక్ చేసుకుంటా ఉంటాను. అండ్ మా ఇంట్లో వాళ్ళందరూ అంటారు, "నీకు పురుగులంటే అంత భయం మరి ప్లాంట్స్‌లో ఎట్లా ఏం చేస్తావు?" అనేసి. బట్ స్టిల్ నేనంతే. ఇంట్లో అందరూ ఉంటారు కదా! వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకుంటాను. సో, ఐ కెన్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. నేను ఆల్రెడీ తీసుకున్న కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. ఆ ప్లాంట్స్‌ని నేను ఇప్పుడు తెచ్చుకున్న పింగాణీ పాట్స్‌లోకి షిఫ్ట్ చేస్తున్నాను. సిన్స్ అవి ప్లాస్టిక్ పాట్స్‌లో ఉన్నాయి. అండ్ అవి వేరే చాలా చిన్న పాట్స్. అండ్ మంచిగా పూలొస్తా అది గ్రో అవుతా ఉంది అంటే దానికి కొంచెం స్పేస్ కావాలి కదా! అందుకనేసి నేను కొంచెం పెద్ద పాట్స్ పింగాణీలోటివైతే తెచ్చాను. సో, ఇప్పుడు నేను ఆ మట్టినంతా దీంట్లో షిఫ్ట్ చేసేసి, ఆ ప్లాంట్ తీసుకెళ్ళి దానిలో పెట్టేస్తాను. ఇలా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నప్పుడు నేనైతే ఒక పురుగు చూసా. భయపడి గట్టిగా అరిచేసి మా డ్యాడీని పిలిచాను. అండ్ దెన్ నేను వెళ్లి గ్లౌజెస్ కూడా వేసుకొనొచ్చేసుకున్నాను. ఫెర్టిలైజర్స్ గురించి నాకు పెద్దగా తెలీదు. సో, అందుకే నేను మా వదిన సజెషన్ తీసుకున్నాను. అండ్ తను సజెస్ట్ చేసినట్టు బ్లూమ్ బడ్డీ ఆన్‌లైన్‌లో పెట్టుకున్నాను. ఇదొచ్చేసి ఆల్ పర్పస్ ప్లాంట్ ఫీడ్ అనమాట. అకార్డింగ్ టు యువర్ ప్లాంట్ మీరు ఆ అమౌంట్ అయితే తీసుకోవాలి. సో, నాకైతే చిన్న ప్లాంట్సే కాబట్టి నేను చిన్న స్పూనే వాటికి ఫీడ్ అనేది వేసేసాను. అండ్ మనం ఎలా వేయాలంటే జస్ట్ స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది ప్లాంట్ చుట్టూరా. అలా స్ప్రింకిల్ చేసిన తర్వాత దాని మీద కొద్దిగా మట్టి వేసి కప్పేయండి. ఓవర్ వాటర్ కాకుండా ప్లాంట్‌కి ఎంత నెసెసరీయో అంత వాటర్ మాత్రం వేస్తే సరిపోతుంది. సో, అలాంగ్ విత్ దిస్ నేనైతే ఒక ఫెర్టిలైజర్‌గా రైస్ వాటర్ కూడా యూజ్ చేస్తాను. అంటే మనం అన్నం వండుకున్నాక గెంజి వస్తుంది కదా! అది. ఒక బాటిల్‌లో స్టోర్ చేసేసి ఎండకు వదిలేయండి. సో, అలా ఒక 15 డేస్ అలా అయిన తర్వాత అప్పుడు ఆ వాటర్‌ని ప్లాంట్స్‌కి గనుక పోస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. నేను నా ఓన్‌గా ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మిగతా ప్లాంట్స్ కూడా తెచ్చుకున్న కొత్త కుండీలలో వేసేసాను. మా డ్యాడ్ అయితే నాకు ఎంతో హెల్ప్ చేశారు.
ఫైనల్లీ ఇలా అయితే నేను మేకోవర్ చేశాను. సో, మీకెలా అనిపించింది ఈ లిటిల్ గార్డెన్ మేకోవర్? మీకు నచ్చినట్లయితే తెలుసు కదా! లైక్ చేయండి, ఫాలో చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా. సో, ఈ వీడియో మీరు ఎవరితో అయినా షేర్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా షేర్ చేసేసేయండి. అలాగే నా వీడియో మీకెలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. అంటే నాకు ఇంకా ఫెర్టిలైజర్స్ గురించి ఇంకా చాలా థింగ్స్ గురించి తెలీదు. సో, ఐయామ్ స్టిల్ లెర్నింగ్ అబౌట్ ఇట్. ఏ మొక్కల్ని ఎలా పెంచాలి? వాటి కండిషన్స్ చెక్ చేయడం, లేదా వాటికి ఏ ఏ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం, ఇవన్నీ నేను ఇంకా నేర్చుకుంటున్నాను. సో, మీకు తెలిసిన విశేషాలు ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.